బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. మేము నెలకు 5,000 చొప్పున ఉద్యోగాలిచ్చాం. టీవీ9 కాన్క్లేవ్ లో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మహిళలకు ఏడాదిగా ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నాం. ప్రతి గ్యారంటీని అమలు చేస్తామన్న శ్రీధర్ బాబు. జనంలోకి వెళితే మీ పాలనపై నిజాలు తెలుస్తాయన్న శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్న జగ్గారెడ్డి. టీవీ9 కాన్క్లేవ్ లో వాదోపవాదనలు. ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పు చేశారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో వెనుజులా అవుతుంది. టీవీ9 కాన్క్లేవ్ లో పాయల్ శంకర్. 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు. తెలంగాణకు అదనంగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. టీవీ9 కాన్క్లేవ్ లో ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్ట్ షీట్. రేవంత్ పాలనలో అన్ని తిట్లు బొట్లు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందన్న హరీష్. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం 99,000 రూపాయలకే పొందండి. విజయోత్సవాలు చూసి ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయి. అద్దంకి దయాకర్ ఆగ్రహం. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన. పెద్దమందడి దగ్గర హై లెవెల్ వంతెన శంకుస్థాపన చేసిన కృష్ణారావు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్. ఇప్పటికే అక్కడికి చేరుకున్న కవిత. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ప్రారంభం. మీ సేవ యాప్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సేవలు. టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు. విజయవాడ సిపిని కలిసిన బుద్దా వెంకన్న. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైంట్. సాలూరులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. జేసీబీ పైకెక్కి పనులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. స్థానిక కార్యకర్తల్లో నూతనోత్సాహం. మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు. తండ్రిపై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్. ఆ వార్తల్లో నిజం లేదంటున్న మంచు ఫ్యామిలీ. విద్యుత్ షాక్ తో నవ వధువు మృతి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఘటన. 5 రోజుల క్రితమే స్వప్నకు వివాహం. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ బృందం పర్యటన. ఉమ్మడి జిల్లా అటవీ శాఖ సిబ్బందితో సమావేశం. పులుల సంచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టర్ వార్. పుష్ప లుక్ లో కాషాయానికి కేజ్రీ సవాల్. చీపురుకు ఓటమి తప్పదన్న కమలం. అడిలైడ్ టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం. 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా. 175 పరుగులకు టీమిండియా ఆల్అౌట్.